సో మీకు స్క్రీన్ కనిపిస్తుంది కదా. ఓకే. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనకి బాలయ్య అని ఉంది కదా. ఇన్ కేస్ మనకి ఒకవేళ కావాలి డేటా ఎక్కడ లోకల్గా. సో లోకల్ అంటే ఇదే కదా. ఓకే. సో లోకల్గా మనం ఏం చేస్తాం మామూలుగా కాన్స్టెంట్ హీరో నేమ్ కామా సెట్ హీరో నేమ్ ఈక్వల్ టు యూ స్టేట్. ఓకే. సో ఇనిషియలీ స్ట్రింగ్ ఫార్మాట్లో ఉంది కాబట్టి ఓకే ఈ విధంగా చేసుకుందాం. లేదంటే లోకల్ స్టేట్ అని పెట్టుకుందాం. కరెక్ట్. సో ఇక్కడ హీరో నేమ్ ఉంది కదా. సో ఎక్కడైతే బాలయ్య అని ఉంది కదా, యా ఇక్కడ H3 పెట్టుకొని ఇక్కడ నేను హీరో నేమ్ అని పెట్టుకుంటున్నాను సింపుల్గా. ఓకే. ద లోకల్ స్టేట్ ఏదైతే ఉందో మనకు వచ్చేసింది ఇందులో. బట్ ఈ లోకల్ స్టేట్ ఏదైతే ఉంటుందో ఇది అవుట్ సైడ్ కూడా కావాలి నాకు, ఎక్కడైనా కావాలి. ఇప్పుడు నార్మల్గా మనం ఏం చేస్తున్నాం రిడక్స్లో, ఈ రిడక్స్లో మనం డేటాని తీసుకొని యూజ్ సెలెక్టర్ మీద ఆ పర్టికులర్ ఈ డేటా డాట్ యూజర్ నేమ్ అని తీసుకొచ్చుకున్నాం. కరెక్ట్. ఎక్కడ ఫ్లైట్ సర్చ్లో సేమ్ కాపీ చేసుకొని నాకు హెడర్లో కావాలి. హెడర్లో కావాలన్నప్పుడు కూడా ద సేమ్ థింగ్, జస్ట్ కాపీ పేస్ట్ చేసుకుంటాం. దాన్ని ఏదైతే యూజ్ సెలెక్టర్ అని యూజ్ చేసుకొని ఎగ్జాక్ట్ గ్లోబల్ స్టేట్లో ఏదైతే డేటా ఉందో దాన్ని మనం తెచ్చుకుంటాం అన్నమాట. ఇక్కడ మీకు కావాలన్నా కూడా ఆ బాలయ్య నేమ్ ఏదైతే ఉంటుందో ఆ నేమ్ అక్రాస్ ఎక్కడైనా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు, ఎక్కడైనా. బట్ ఈ లోకల్ స్టేట్ ఏదైతే మనం క్రియేట్ చేసుకున్నాం ఇందాక, దీన్ని మనం తీసుకోగలుగుతామా? నాకు హెడర్లో కావాలి, ఎగ్జాక్ట్ లోకల్ స్టేట్ ఏదైతే ఉందో నాకు కావాలి, అది వస్తుందా? అది రాదు. ఓకే. లోకల్గా ఉన్న స్టేట్ని మేనేజ్ చేయడానికి, ఓకే లోకల్గా ఉన్న డేటా అసలు కాకుండా లోకల్గా ఉన్న డేటా అసలు కాకుండా గ్లోబల్గా ఉన్న డేటాని మనం మేనేజ్ చేయడానికి యూజ్ చేసేది రిడక్స్ అనమాట. అంటే నీకు అవసరం ఉన్న దగ్గర మాత్రమే డేటా తీసుకొచ్చుకుంటున్నాం. ఇప్పుడు నార్మల్గా ఏం చేస్తాం, మనం ప్రాపర్స్లో డేటా పంపిస్తూనే ఉంటాం. ఓకే. ఒకవేళ డేటా కావాలనుకో ఈ హెడర్ తీసుకుంటాం, ఇక్కడ పెడుతున్నావు, ఇక్కడికి వెళ్ళి మరి ఇక్కడికి వెళ్ళి ఇక్కడ హెడర్ అని పెట్టుకుంటావు. ఓకే. సో ఇక్కడ నువ్వు డేటా పంపిస్తావు, సమ్ డేటాని ఈక్వల్ టు ఇలా పెట్టిన తర్వాత హీరో నేమ్ ఉంది కదా, ఈ హీరో నేమ్ ఇక్కడ పంపిస్తావు. అంటే ప్రతిసారి ఇలా పంపించాలన్నమాట. నువ్వు ఇన్ కేస్ వేరే కాంపోనెంట్లో ఒకవేళ హెడర్ ఒకవేళ తీసుకున్నా కూడా ఈ డేటా అనేది ఉంటుందన్నమాట. అంటే అక్కడ యూజ్ చేయకపోయినా అనవసరమైన డేటా అంతా ఉంటుంది. ఓకే. సో ఈ కాన్సెప్ట్ ఏమంటారంటే ప్రాప్స్ డ్రిల్లింగ్ అంటారు అనమాట. అంటే అసలు అవసరం లేకున్న ప్లేస్లో కూడా ఈ అనవసరంగా డేటా అయితే ఉంటుంది కాబట్టి దీన్ని తీసి పడేస్తాం. అదే రిడక్స్లో అనుకోండి, డైరెక్ట్గా మనం స్టేట్ అయితే క్రియేట్ చేసుకున్న గ్లోబల్ స్టేట్లో మనకి ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ మాత్రమే మనం యూజ్ చేసుకుంటాం. దానికోసం అయితే మనం రిడక్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. నువ్వు ఏదైనా అప్డేట్ చేయాలనుకున్నావు, అప్డేట్ చేసుకో, సంబంధం లేదు. ఎట్లా అప్డేట్ చేస్తావు స్టేట్ని? సో మామూలుగా మనం స్టేట్ని ఎట్లా అప్డేట్ చేస్తాం? ఇదే కదా సెట్ సర్చ్ డేటా పెట్టుకొని ఇక్కడ ప్రీవియస్ కట్ ఇట్, ఇక్కడ ప్రీవియస్ ప్లస్ ప్రజెంట్ నేమ్, ఇలానే కదా మనం అప్డేట్ చేసుకునే స్టేట్ని. బట్ ఒకవేళ రిడక్స్లో నువ్వు అప్డేట్ చేసుకోవాలి, ద సేమ్ కాన్సెప్ట్ని అప్డేట్ చేసుకోవాలనుకుంటే నువ్వు డైరెక్ట్గా స్టేట్ని అప్డేట్ చేయలేవు. దీనికోసం మనం ఏం చేసేది ఏంటంటే డిస్పాచ్. ఓకే. ఈ డిస్పాచ్ లోపల ఏం చేస్తున్నామంటే ఈ యాక్షన్, దాని తర్వాత పేలోడ్. ఓకే. ఆబ్జెక్ట్లో తీసుకుంటున్నాం, ఇక్కడ టైప్ అని పంపిస్తున్నాం. అసలు టైప్ ఏంటి, నువ్వేం అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాం? ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అనుకోండి, యా నేమ్ అని పెట్టండి. ఓకే. కామా ఆ పేలోడ్. సో పేలోడ్ ఏం కావాలి, ఏం డేటా అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాం? ఓకే. సమ్ నేమ్ అని పెట్టు, వాట్ ఎవర్ ఇట్ ఇస్ అనమాట. సో బాలయ్య ఉంది కదా, బాలయ్య కాకుండా పవన్ కళ్యాణ్ అనుకోండి, ఇది అప్డేట్ అవ్వాలి. ఈ స్టేట్ ఇలా కాకుండా డైరెక్ట్గా నాకు గ్లోబల్గా అప్డేట్ అవ్వాలి అన్నప్పుడు డిస్పాచ్ అనేది ఇచ్చేస్తాం. ఓకే. ఒకసారి ట్రై చేద్దామా? నేమ్ ఉంది కదా, టైప్ ఉంది కదా, నేమ్ తీసుకెళ్ళు. ఎక్కడికి వెళ్తావు? డైరెక్ట్గా రెడ్యూసర్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ రెడ్యూసర్స్కి వెళ్తాం.
రెడ్యూసర్ ఎక్కడ ఉంది? ఇదా? కరెక్ట్. ఈ రెడ్యూసర్లో ఏం చేస్తున్నాం? ఈ గెట్ యూజర్ నేమ్ అనేది ఒక మెథడ్ కాల్ చేస్తున్నాం. ఓకే, ఒక్క నిమిషం, నేను డైరెక్ట్గా కాల్ చేశాను. ఒక్క నిమిషం, ఇక్కడ ఉంది కదా, దీని లోపల ఏం చేస్తున్నామంటే ఒక మెథడ్ అనమాట, చేంజ్ యూజర్ నేమ్ ఫంక్షన్ మెథడ్. దీన్ని మనం కాపీ చేసుకుంటాం, కాపీ చేసుకుని పంపిస్తాం. అర్థమవుతుందా? ఆ చేంజ్ యూజర్ నేమ్ ఉంది కదా, మనం ఏం చేస్తామంటే స్లైస్ ఉంది కదా, స్లైస్లోకి వెళ్తాం. ఇక్కడ మెథడ్ క్రియేట్ చేసుకుంటాం. క్రియేట్ చేసుకొని ఫస్ట్ మనకి ఏముంటుందంటే స్టేట్ ఉంటుంది. స్టేట్ అంటే ఏంటి? గ్లోబల్ స్టేట్. దాని తర్వాత పేలోడ్ ఓపెన్ చేసుకుంటాం. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ రాస్తావు ఇఫ్ యాక్షన్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ యాక్షన్ కూడా తీసుకుంటాం. స్టేట్, యాక్షన్, దాని తర్వాత పేలోడ్. ఓకే, 3 ఉంటాయి. ఇప్పుడు యాక్షన్ డాట్ టైప్ == నేమ్ అని ఉందనుకోండి. అక్కడ పంపిస్తున్నాం కదా, నేమ్ అని పంపిస్తున్నాం కదా. అలా ఉన్నప్పుడు ఏం చేస్తున్నామంటే ఎగ్జాక్ట్లీ ఈ స్టేట్ ఏదైతే ఉంటుందో గ్లోబల్ స్టేట్ని మనం డాట్ మనకి ఇనిషియల్ స్టేట్ ఉంది కదా, స్టేట్ కామా, దాని తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నాం? ఆ స్టేట్ లోపల ఉన్న డేటాని నువ్వు మేనేజ్ చేద్దాం అనుకుంటున్నావు, అంటే అప్డేట్ చేద్దాం అనుకుంటున్నావు. యూజర్ నేమ్ ఉంది కదా, ఇది ఈక్వల్ టు, సో ఇక్కడ పేలోడ్ వస్తుంది. దీన్ని ఏం చేస్తామంటే యాక్షన్ డాట్ పేలోడ్ డాట్ యూజర్ నేమ్, ఈ విధంగా చేస్తాం. ఓకే, కాన్సెప్ట్ అర్థమైందా? ఏం చేస్తున్నాం ఏంటనేది? ఓకే, సో ప్రీవియస్ డేటా మొత్తం తీసుకొచ్చుకుంటున్నాము, వచ్చిన డేటాని ఏం చేస్తున్నాం? మనం అప్డేట్ చేస్తున్నాం. ఇక్కడి వరకు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థం కావడం లేదా? లేకపోతే ఇంకోసారి చెప్పమంటే చెప్తా. కాన్సెప్ట్ ఇంపార్టెంట్. కోడ్ సింటాక్స్ అయితే లైట్ తీసుకోండి, అవసరమే లేదు. కోడ్ సింటాక్స్తో పనే లేదు. ఓకే, అది రాని పర్లేదు. బట్ మనం స్టేట్ని ఎట్లా అప్డేట్ చేస్తున్నాం అనేది మాత్రం అర్థం చేసుకోండి. ఓకే, సో మనకి యాక్షన్ టైప్ వచ్చేసి ఒక్క నిమిషం గైస్, డీబగ్గర్ పెట్టండి, తీసుకోండి. చేంజ్ యూజర్ నేమ్ ఉంది కదా, ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసుకోండి, కామా సేవ్ క్లోజ్ సర్చ్లోకి వెళ్ళండి. ఇక్కడ చేంజ్ యూజర్ నేమ్ ఉంది కదా, ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఓకే, సో AWS యాజ్ ఆఫ్ అని తీసేద్దాం, అది దాన్ని మరి ఇంపోర్ట్ చేసుకుంటూ కూర్చోవాలి. ఓకే, రైట్ క్లిక్ ఇవ్వండి, ఇన్స్పెక్ట్ చేయండి. దాని తర్వాత మెయిన్కి ఏంటంటే మనకి రిడక్స్, కరెక్ట్. సో రిడక్స్లో ఏం జరుగుతుందో ఫస్ట్ స్టేట్ ఏముందో చూడండి. స్టేట్లో బాలయ్య అని ఉంది, ఇది ఏది? గ్లోబల్ స్టేట్. ఓకే, మనం ఎలాంటి అప్డేట్ చేయలేదు మనం. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే సెర్చ్ మీద క్లిక్ చేస్తున్నాం. సెర్చ్ మీద క్లిక్ చేసినప్పుడు ఏం జరిగిందో అబ్జర్వ్ చేయండి. ఈ గెట్ యూజర్ నేమ్ ఉంది కదా, ఇది ఫంక్షన్ మెథడ్. ఎక్కడ కాల్ చేస్తున్నాం? ఫ్లైట్ సెర్చ్లో కాల్ చేస్తున్నాం,
కరెక్ట్, ఈ విధంగా. సో దీంట్లో ఏం చేస్తున్నాం, ఓకే ఇక్కడ నేను మిస్టేక్ చేసింది ఏంటంటే ఇదే అనమాట, పైన దాంట్లో. ఓకే డిస్పాచ్ లోపల చేంజ్ యూజర్ నేమ్ ఉండాలి, కరెక్టేనా? డిస్పాచ్ లోపల ఉండాలి, బట్ నేను బయట రాశాను. ఓకే దట్ ఈస్ ద మిస్టేక్, నో ప్రాబ్లం. ఓకే ఇక్కడ టైప్ చూడండి, టైప్ లాగిన్ ఫామ్ ఉంది, యూజర్ నేమ్ వచ్చేసి రాజశేఖర్ అని ఉంది. ఇప్పుడు టైప్ ఇక్కడ కావాలంటే మీరు మార్చుకోండి, మీకు ఇష్టం వచ్చింది మార్చుకోండి. షేర్ అవ్వట్లేదా? ఇక్కడ చూడండి గైస్, ఇందాక నేను చేసిన మిస్టేక్ ఏంటంటే చేంజ్ యూజర్ నేమ్ అని రాసి దాని లోపల డిస్పాచ్ అని రాశాను. ఓకే ఐ డిడ్ ఏ మిస్టేక్. ఈ చేంజ్ యూజర్ నేమ్ ఉందనేది లోపల రాయాలన్నమాట, బయట కాదు. ఓకే ఇలాగా నేను మిస్టేక్ చేశాను అనమాట. సో దాన్ని ఏం చేసుకుంటామంటే మనం కరెక్ట్ చేసుకుంటాం. బట్ యాజ్ ఆఫ్ నో అది కూడా పక్కన పెట్టండి, ఇది జస్ట్ అర్థం చేసుకోండి. టైప్ దాని తర్వాత యూజర్ నేమ్. ఇక్కడ టైప్లో ఏం రాస్తున్నా, లాగిన్ ఫామ్ అని రాశాను. దీన్ని ఏం చేస్తున్నా, నేమ్ అని పెడుతున్నా. ఓకే దాని తర్వాత యూజర్ నేమ్ ఉంది కదా, ఇక్కడ వచ్చేసి పవన్ కళ్యాణ్ అని పెడుతున్నాం. ఓకే ఎప్పుడైతే నువ్వు సర్చ్ ఫ్లైట్ డేటా మీద క్లిక్ చేస్తావో ఇక్కడ డిస్పాచ్ చేస్తున్నావు. ఈ డిస్పాచ్ చేస్తుంటే ఏం జరుగుతుంది, గెట్ యూజర్ నేమ్ ఏదైతే ఫంక్షన్ మెథడ్ ఉందో అక్కడ కాల్ అవుతుంది. ఇది ఎక్కడికి వెళ్తుంది, డైరెక్ట్గా మనకైతే స్లైస్ ఉందో అక్కడికి వెళ్ళిపోద్ది. ఎక్కడికి, ఇక్కడికి. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ చెక్ చేస్తుంది అనమాట, ఆ స్టేట్ ఏంటి, దాని పేలోడ్ ఏంటి, దాని యాక్షన్ టైప్ ఏంటి. బేస్డ్ ఆన్ యాక్షన్ అండ్ పేలోడ్ని బట్టి మనకి ఎంటైర్ గ్లోబల్ స్టేట్ అనేది అప్డేట్ చేస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది స్టేట్ ఉంది, స్టేట్ ఏంటి, గ్లోబల్ స్టేట్. ఓకే ఇక్కడ ఏముంది, స్టేట్ కాకుండా ఇంకోటి ఏముంది, యాక్షన్ ఉంటుంది. కామా ఇవి ఎక్కడ ఇస్తారంటే ఇవి డిఫాల్ట్గా ఇస్తారనమాట ఇవి. ఓకే ఇక్కడ మనం కావాలంటే ఇఫ్ యాక్షన్ డాట్ టైప్ == నేమ్ ఉన్నప్పుడు మాత్రమే అప్డేట్ అని చెప్తున్నాం. ఓకే సో నిన్నేం చేశాను, నేను లేకమన్నా మనం డైరెక్ట్గా ఇది ఏదైతే కాల్ చేస్తున్నాం డైరెక్ట్గా మనం చేసేసుకుంటున్నాం. అలా వద్దు, నేను డిఫరెంట్ మెథడ్స్ మాటికి పంపిస్తూ ఉంటాం, అందులో ఇది మాత్రమే అప్డేట్ అవ్వాలి. ఓకే ఇంకా మీకు చెప్పాలంటే గెట్ యూజర్ నేమ్ ఉంది కదా, ఇది నేను వేరే ప్లేస్లో రాస్తాను అనుకోండి. ఇంకా వేరే ప్లేస్లో అంటే ఇంకొక బటన్ తీసుకున్నాను, సర్చ్ ఫ్లైట్ డేటా కాకుండా సర్చ్ హోమ్ డేటా అని తీసుకుంటాం, లేకపోతే సర్చ్ ట్రైన్ డేటా అని తీసుకుంటాం. సేమ్ ఫంక్షన్ మెథడ్ అనమాట. ఇక్కడ కూడా సేమ్ ఫంక్షనే కాల్ చేస్తాం, బట్ టైప్ ఉంది కదా, టైప్ అనే చేంజ్ చేస్తాం ఇక్కడ. ఓకే ఆ ఇష్యూని ఫిక్స్ చేయడానికి ఏం చేస్తామంటే మనం నార్మల్గా డిఫరెంట్ టైప్స్ మారుస్తుంటాం కాబట్టి మనం ఇక్కడ రాసుకుంటాం ప్రాపర్గా. ఈ యాక్షన్ డాట్ టైప్ నేమ్ ఉంటే మాత్రమే ఇది ఇట్లా అప్డేట్ చెయ్యు. ఓకే లేదనుకుంటే ఎల్స్ ఇఫ్ యాక్షన్ డాట్ టైప్ == ట్రైన్స్ డేటా ఉందనుకో, ఏదైనా ఒకటి. ఓకే ఇక్కడ ఏం చేస్తావు, స్టేట్ డాట్ యూజర్ నేమ్ ఉంది కదా, అదే తీసుకుంటావు, పేలోడ్ డాట్ ఎస్ఎఫ్ అదే తీసుకోండి, డాట్ ఇక్కడ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ ఉంది కదా, ట్రైన్ డేటా పంపిస్తాం ఈ విధంగా. ఓకే సో ట్రైన్ డేటా ఏదైతే ఉంటుందో అది మాత్రమే అప్డేట్ అవుతుంది, లేకపోతే అప్డేట్ అవుతుంది బేస్డ్ ఆన్ యాక్షన్ డాట్ టైప్. అర్థమవుతుందో చెప్పేది నేను? ఇప్పుడు చూడండి ఒకసారి ట్రై చేద్దాం, మీకు క్లారిటీ వస్తుంది. రీఫ్రెష్ చేస్తున్నా, సెర్చ్ ఇక్కడికి వెళ్ళింది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత చూడండి 13 దాని తర్వాత 15 రెండు దగ్గర డీబగ్గర్ పెడుతున్నాం. సో డీబగ్గర్ ఈజ్ యువర్ ఫ్రెండ్ అనమాట, అది లేకుండా ఏం చేయలేము. ఇక్కడ యాక్షన్ ఏం వస్తుంది చూడండి. ఓకే చూడండి ఇక్కడ వేరే వస్తుందా? ఓకే ఇది రాంగ్. సో యాక్షన్ పేలోడ్ డాట్ టైప్. ఓకే ఆ నేమ్ వచ్చినప్పుడు మాత్రమే ఈ ట్రిగ్గర్ అవుతుంది, లేకపోతే ట్రిగ్గర్ అవుతుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడండి. పని చేయలేదా, మరి నెక్స్ట్కి వెళ్తుంది. పని చేయలేదు కదా, వెళ్ళిపోయింది. క్లిక్ చేస్తే పని చేయదు.
అప్పుడు మనం ఏం చేయాలి, మరి అప్డేట్ చేయాలి. యాక్షన్ డాట్ పేలోడ్ డాట్ టైప్, సేవ్ అండ్ చెక్. వర్క్ అవ్వలేదు అని కాదు, మనం డీబగ్గర్ పెట్టి మనం ప్రాపర్గా చెక్ చేస్తామన్నమాట ఎందుకు అవ్వలేదు వర్క్. ఓకే, అయింది. నెక్స్ట్ యాక్షన్ పేలోడ్ డాట్ టైప్, కరెక్ట్ ఎగ్జాక్ట్లీ నేమ్ వచ్చిందా? సో ఇక్కడ పక్కన నేమ్ ఉందా? దాని తర్వాత ఏం జరుగుతుందో చూడండి. స్టేట్ ఉంది, దాని తర్వాత యూజర్ నేమ్ ఉంది, బాలయ్య అని ఉంది, కరెక్ట్. దాని తర్వాత ఏం చేస్తున్నాం, పేలోడ్ లేదా why undefined, we are getting undefined. So get username లోకి వెళ్ళి సో ఇక్కడ ఏం చేస్తామంటే పేలోడ్ అర్థమవుతుందా? గెట్ యూజర్ నేమ్ ఉంది కదా, క్లిక్ చేస్తున్నాం, ఇక్కడ 2 పారామీటర్స్ మాత్రం పంపిస్తున్నాం, అక్కడ 3 పారామీటర్స్ తీసుకుంటున్నాం అనమాట, అది రాంగ్. ఓకేనా, ట్రై టు అండర్స్టాండ్. గెట్ యూజర్ నేమ్కి వెళ్తున్నా, చూడండి ఇక్కడ గెట్ యూజర్ నేమ్కి వెళ్ళండి, గెట్ యూజర్ నేమ్ చూడండి ఇక్కడ 3 తీసుకుంటున్నాను అనమాట, అక్కడ పంపిస్తున్న 2 మాత్రమే, బట్ ఇక్కడ 3 తీసుకుంటున్నాను. ఓకే, సో ఈ యాక్షన్ ఏదైతే ఉంటుందో ఈ యాక్షన్ అని తీసేద్దాం. ఇది యాక్షన్ అంటారు కదా, ఓకే వెయిట్, పర్లేదు. యాక్షన్ ఈజ్ నాట్ డిఫైన్డ్, 1 second. గెట్ యూజర్ నేమ్ స్టేట్ ఈజ్ నాట్ రిక్వైర్డ్, ఐ గెస్. స్టేట్, దాని తర్వాత పేలోడు. ఒక్క నిమిషం గైస్, దీంట్లో వచ్చేసి 2 పారామీటర్స్ రావాలి. సో గెట్ యూజర్ నేమ్ వచ్చేసి స్టేట్, దాని తర్వాత యూజర్ నేమ్ ఉంది, యూజర్ నేమ్ స్ట్రింగ్ ఉంది. పేలోడ్ ఉంది, సో పేలోడ్ వచ్చి టైప్ వచ్చి స్ట్రింగ్ ఉంది. ఓకే, యూజర్ నేమ్ అది ఉంది ఆల్రెడీ, బట్ మనకి యాక్షన్ కూడా కావాలి కదా, యాక్షన్ పేలోడ్ యాక్షన్ అని. ఓకే, లెట్ మీ చెక్, సెర్చ్ స్టేట్, ఓకే, పేలోడ్, ఓకే, యాక్షన్ అన్డిఫైన్డ్. ఓకే, సో ఇప్పుడు మనం చెక్ చేయాల్సింది ప్రొడ్యూసర్ యాక్షన్ టైప్. సి ఫంక్షన్ రెడ్యూసర్, సో రెడ్యూసర్లో యాక్షన్ డాట్ యాక్షన్ ఉంది, యాక్షన్ డాట్ టైప్ ఉంది. స్టేట్, నంబర్, యాక్షన్స్. ఓకే, పర్ఫెక్ట్. సో ఇక్కడ పేలోడ్ అనేది అవసరం లేదు, మన డైరెక్ట్ యాక్షన్ లోపలే మొత్తం ఉంటుంది. ఎస్, పర్ఫెక్ట్. ఇలా గాయస్, మనకి ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో మనం అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకున్న తర్వాత క్విక్గా డిసిజన్ తీసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ వీడు స్టేట్ పంపించాడు, స్టేట్ పంపించిన తర్వాత యాక్షన్ మాత్రమే ఉంది, ఇందులో పేలోడ్ ఎక్కడా లేదు. ఓకే, అప్పుడు నేనేం చేస్తున్నాను, స్టేట్ దాని తర్వాత యాక్షన్ ఇవి 2 మాత్రమే తీసుకుంటున్నాను. ఓకే, సో ఈ యాక్షన్ అంటే ఏంటి, మనం ఏదైతే ఫ్లైట్ సెర్చ్ చేస్తున్నామో ఇక్కడ అనమాట, టైప్ దాని తర్వాత పేలోడ్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే చెక్ చేద్దాం కరెక్ట్గా వస్తుందా లేదన్నట్టు. రిఫ్రెష్, ఓకే, యాక్షన్ ఉంది కదా, యాక్షన్ డాట్ పేలోడ్
యాక్షన్ డాట్ పేలోడ్ సెర్చ్. చేంజ్ అయిపోయింది ఆల్రెడీ, బట్ నేను ఇది చేసి చూపిస్తాను. చూడండి ఇక్కడ నెక్స్ట్ యాక్షన్ పేలోడ్, దాని తర్వాత టైప్, ఇక్కడ నేమ్ వచ్చిందా. దాని తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది చూడండి, స్టేట్, దాని తర్వాత యూజర్ నేమ్ బాలయ్య అని ఉంది, ఇది గ్లోబల్ స్టేట్. దాని తర్వాత ఏం చేంజ్ చేస్తున్నాం, యాక్షన్ పేలోడ్, దాని తర్వాత మళ్ళీ పేలోడ్ ఉంది, దాని తర్వాత యూజర్ నేమ్ పవన్ కళ్యాణ్ ఉందా, అర్థమవుతుందా. సో దాని తర్వాత ఏం చేస్తున్నాం, నెక్స్ట్ కొడుతున్నాం. సో పవన్ కళ్యాణ్ చేంజ్ అయిపోయిందా. ఇలాగా మీరు స్టెప్ బై స్టెప్ మీరు ఆలోచిస్తూ ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు ఇట్లా సాల్వ్ చేయాలన్నమాట. ఓకే, సో అప్డేట్ ఏమైంది తెలుసుకోవాలనుకుంటే రిడక్స్ స్టోర్లోకి వెళ్తాం. ఇక్కడ గెట్ యూజర్ నేమ్ క్లిక్ చేసామా, యాక్షన్లోకి వెళ్ళండి. సో టైప్ ఇది, పేలోడ్లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ ప్రాపర్గా టైప్ ఉంటుంది. దీని పర్టికులర్ టైప్ నేము, దాని తర్వాత పేలోడ్ వచ్చేసి ఇది. ఓకే, స్టేట్లోకి వెళ్ళండి, ప్రెజెంట్ అయితే పవన్ కళ్యాణ్ ఉంది, గ్లోబల్ స్టేట్లో అయితే అప్డేట్ అయింది. డిఫరెన్స్లోకి వెళ్తే ప్రీవియస్ గేమ్ ఉంది, ప్రెజెంట్ ఏముంది. గోట్ ఇట్. సో ఎక్కడి నుంచి కాల్ చేసామంటే ఇక్కడ ఓపెన్ చేశారనుకోండి, ట్రేస్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు 103 లైన్ నెంబర్ 103 దగ్గర మనం డిస్పాచ్ చేసాము. ఆ డిస్పాచ్ చేసిన దగ్గర మనము గెట్ యూజర్ నేమ్లో టైప్, దాని తర్వాత పేలోడ్ అనేది మనం పాస్ చేస్తున్నాము. ఈ విధంగా మనకి డేటా అయితే అప్డేట్ అవుతుంది. ఇప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, క్లారిఫై చేస్తాం. అసలు నాకు ఏం అర్థం కావాలని చెప్పండి, ఇంకోసారి చెప్పేస్తాను. కొంచెం కూడా అర్థం కాలేదా, అర్థమైందా. సో మీరు ఇబ్బంది పడకండి, మీకు అర్థం కాకపోతే ప్లీజ్ ఇంకొకసారి అడగండి, నేను చెప్తాను. ఇదంతా కూడా ఒక స్ట్రగుల్తో వచ్చే కోడింగ్ అనమాట. టక్కన మనం ఏదైతే కాపీ పేస్ట్ చేస్తామో వచ్చేది కాదు, ఇట్ విల్ టేక్ టైం. సో నాకే చాలా టైం పట్టింది అందుకని. సో మీకు మెయిన్గా డీబగ్ చేయాలన్నా ఏదైనా ఉండాలంటే ఈ డెవ్ టూల్స్ ఏవైతే రిడక్స్ డెవ్ టూల్స్ ఉన్నాయో దీంట్లో చాలా మాస్టర్ అవ్వాలన్నమాట మీరు. ఓకే, ఇది ప్రాపర్గా మీకు అర్థమైతే చేయగలుగుతారు. ఇప్పుడు చూడండి, ఇంతవరకు బాగానే ఉంది. ఓకే, ఇక్కడ ఫ్లైట్ సెర్చ్లో సో ఎప్పుడైతే మీరు క్లిక్ చేస్తారో మీరు ఆటోమేటికలీ సంథింగ్ సెర్చ్ ఫర్ డేటా ఉంది కదా. ఇప్పుడు ఇది కాకుండా ఈ డేటా ఉంది కదా కంప్లీట్గా, ఇది నేను అప్డేట్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, సో ఇక్కడ అప్డేట్ చేయాలన్నప్పుడు ఏం చేస్తాము, హాయ్ దిస్ ఈజ్ అప్డేటెడ్ వాల్యూ. ఓకే, గెట్ డిఫాల్ట్ డేటా ఉంది కదా, ఇక్కడికి వెళ్దాం, దాన్ని క్లిక్ చేద్దాం. ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయండి, జస్ట్ ఫర్ అబ్జర్వేషన్. కన్సోల్ క్లియర్ న్యూడల్లీ. ఓకే, ఎస్ సంథింగ్ డేట్ పికర్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకో, నో ప్రాబ్లం. సెర్చ్ మీద క్లిక్ చేసాం. ఓకే, ఈ 404 ఎందుకు వస్తుందంటే మనం కాల్ చేస్తున్న ఏపీ ఇది రాంగ్ అనమాట, అన్నీ తీసేస్తున్నాం. ప్రతిదీ నేను హార్డ్ కోడ్ చేస్తాను ప్రెజెంట్ మీకు అర్థం కాల్ కోసం. సెర్చ్ కన్సోల్ డాట్ లాగ్ సెర్చ్ డేటా ఉంది కదా, ఇక్కడ యాడ్ చేయండి కామా సెర్చ్ డేటా, సేవ్ అండ్ చెక్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ
హాయ్ దిస్ ఈజ్ అప్డేటెడ్ వాల్యూ మొత్తం మనకి ప్రింట్ చేస్తున్నామా మొత్తం డేటా అంతా. ఓకే, బట్ ఇది ప్రింట్ చేస్తున్నాం ఏదైతే డేటా ఉంటుందో మనం సర్వర్ పంపించాలి. ఆ సర్వర్ పంపించే వేలు ఏమైతే ఉన్నా ఆ రెస్పాన్స్ అయినా ఏదైనా కూడా ప్రతిదీ కూడా నువ్వు రిడక్స్ రేట్లోనే మాత్రమే అప్డేట్ అవ్వాలన్నమాట. అది ఇంకా లోకల్లో ఎక్కడ కూడా అప్డేట్ అవ్వకూడదు. మరి చెప్తున్నా, మనం సర్చ్ అనే దాన్ని క్లిక్ చేస్తున్నాం. క్లిక్ చేస్తున్నప్పుడు మనం న్యూఢిల్లీ యుఎస్, దాని తర్వాత డేట్ పిక్కర్ ఏదైతే సెలెక్షన్ చేసుకున్నామో ఈ డేటా అనేది క్లిక్ చేయగానే బ్యాక్ ఎండ్కి వెళ్ళిపోవాలి. సో బ్యాక్ ఎండ్కి వెళ్ళిపోయిన తర్వాత మరి బ్యాక్ ఎండ్ నుంచి మనకు రెస్పాన్స్ వస్తుంది. ఆ రెస్పాన్స్ రావడం కానీ ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్ డేటా పంపించడం కానీ ప్రతిదీ కూడా రిడక్స్లో మాత్రమే జరగాలి, లోకల్లో ఏం జరగకూడదు. ఓకేనా? సో ఇప్పుడు దీనికి ఎట్లా చేస్తాం మనం సింపుల్గా, నేను ఏం చేయట్లేదు, సెర్చ్ డేటా ఉంది కదా ఇది ఇలానే పెట్టుకోండి, దీని ముందు డిస్పాచర్ రాస్తాను అంతే. యాక్షన్ ఉంది కదా, ఓకే. జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ అనమాట, కోర్స్ ఇండెక్స్ పక్కన పెట్టి జస్ట్ అండర్స్టాండ్ చేసుకోండి. ఇప్పుడు సెట్ సెర్చ్ డేటా ఉంది కదా, ఇది కాకుండా సెట్ సెర్చ్ గ్లోబల్ డేటా అని పెడతాం. నేనేం చేయట్లేదు, జస్ట్ ఇది తీసుకుంటున్నాను, స్లైస్లోకి వెళ్తున్నాను, ఇక్కడ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ ఏముంటుంది, స్టేట్ ఉంటుంది, కామా యాక్షన్ ఉంటుంది. ఓకే, యాక్షన్ ఉన్న తర్వాత సేమ్ అది ఎలా అయితే ఉంటుందో ఇక్కడ మనం టైప్ తీసుకున్నాం. పర్టికులర్లీ స్టేట్ ఏదైతే ఉందో ఇక్కడ ఉంది కదా, స్టేట్ ఉంది కదా, ఇక్కడ ఫ్లైట్ సెర్చ్ డేటా అరేలో పెట్టుకో. ఇంకా నువ్వు ఒకవేళ ఆబ్జెక్ట్ పెట్టుకుంటావు ఆబ్జెక్ట్ పెట్టుకో, అది నీ ఇష్టం. ఓకే, సో నేను ప్రజెంట్ ఏం చేద్దామంటే జస్ట్ అరేలోనే తీసుకుంటాను. ఓకే, ఇక్కడ స్టేట్ డాట్ ఫ్లై సెర్చ్ డేటా ఈక్వల్ టు యాక్షన్ డాట్ పేలోడ్ డాట్ డేటా. ఓకే, ఇక్కడ ఏముంది, సింపుల్గా ట్రైన్స్ అని పెట్టుకో, లేకపోతే ఫ్లైట్స్ డేటా అని పెట్టుకో. ఓకే, కామా దీన్ని మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఓకే, సో ఇప్పుడు ఇక్కడికి వెళ్తున్నాను. ఓకే, సెర్చ్ మీద క్లిక్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ సెట్ సెర్చ్ గ్లోబల్ డేటా అనేది పాస్ అయిందా చూడండి. యాక్షన్లోకి వెళ్ళండి, పేలోడ్ వచ్చిందా, మొత్తం వచ్చిందా డేటా. హాయ్ ఫ్రమ్ టు హాయ్ దిస్ ఇస్ అప్డేటెడ్ వాల్యూ రిటర్న్ టైప్ మొత్తం ఉందా డేటా. ఈ డేటా అంతా కూడా నాకు గ్లోబల్ స్టేట్లో కావాలి. చూడండి ఇక్కడ ప్రజెంట్ ఫ్లైట్ సెర్చ్ డేటాలో లేదు, ఇది నాకు కావాలి, డేటా అంతా కావాలి నాకు, కానీ ఇందులో లేదు. ఎందుకు లేదు అంటే మరి సోర్సెస్లోకి వెళ్ళండి, యాడ్ చేయండి, స్లైస్లోకి వెళ్ళండి, దీని మీద క్లిక్ చేయండి, దాని తర్వాత సెర్చ్ క్లిక్ చేయండి. ఓకే, స్టేట్లో ఏముంది, ఓకే, యాక్షన్లో ఏముంది చూడండి, యాక్షన్ పేలోడ్ ఉంది, కరెక్ట్. ఇక్కడ పేలోడ్ చూడండి, టైప్ చూడండి, అన్డిఫైన్డ్, బికాజ్ ఆఫ్ వీఆర్ నాట్ పాసింగ్ ఎనీ టైప్ వాల్యూ అనమాట, అందుకే మనకు అన్డిఫైన్డ్ అని వస్తుంది. మరి ఇప్పుడు ఏం చేయాలి, ఈ ఫ్లైట్ డేటా ఏదైతే ఉంటుందో మన కోడ్లోకి వెళ్ళి ఇక్కడ సెర్చ్ డేటా ఉంది కదా, దీన్ని సింపుల్గా ఒక పేలోడ్ లాగా తీసుకుంటాం. ఫస్ట్ టైప్ కామా దీని తర్వాత పేలోడ్.
పేలోడ్ లోపల ఎంటైర్ ఏదైతే ఉంటుందో అంతా అందులో పడేస్తాం. నువ్వు ఎలా అయినా తీసుకోవచ్చు పేలోడ్ని, ఇలానే ఆబ్జెక్ట్లో తీసుకోవాలి, అరేస్ తీసుకోవాలి, అది కంప్లీట్ నీ ఇష్టం అనమాట. అంటే నువ్వు ఎలా స్టోర్ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, అయింది. మరి రిఫ్రెష్ చేయి. మరి ఇందులో కావచ్చు సెర్చ్ డేటా మీద క్లిక్ చేయి. ఇప్పుడు చూడండి, పేలోడ్ డాట్ టైప్ ఫ్లైట్ డేటా కరెక్ట్గా వచ్చిందా. దాని తర్వాత ఏం జరుగుతుంది, నెక్స్ట్ స్టేట్ ఫ్లైట్ సర్చ్ డేటా ప్రజెంట్ అయితే మనకి ఎంటీ. ఓకే, దాని తర్వాత యాక్షన్ పేలోడ్ డాట్ డేటా అగైన్ ఇస్ అన్డిఫైన్డ్. పర్ఫెక్ట్. ఏం జరుగుతుందో అర్థమవుతుందా? ఓన్లీ ఫర్ అబ్జర్వేషన్ అనమాట, కోడ్ అస్సలు వద్దు. సేవ్ అగైన్ మరి రిఫ్రెష్. search next action payload then payload enter data వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ కొట్టు. ఇప్పుడు ఏం చేస్తాను, రిడక్స్లోకి వెళ్ళు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే చూడండి, ఏదైతే నేను పాస్ చేస్తున్నానో ప్రతి ఒక్క వాల్యూ ఈ ఫ్లైట్ సర్చ్ డేటాలో మనకి సేవ్ అయిపోయింది. డిఫరెన్స్లోకి వెళ్ళి చూస్తే ఓకే ఈక్వల్ ఉందా, ఓకే పైన చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్లైట్ సర్చ్ డేటాలో ప్రీవియస్గా మనకి ఎంటీ అరే ఉండేది. ఎంటీ అరే ఏది, గ్లోబల్ స్టేట్లో మనకున్న ఎంటీ అరే ఇది. ఓకే, బేస్డ్ ఆన్ ఫ్లైట్ డేటాను బట్టి మనకి పేలోడ్ పంపిస్తున్నాం డేటా మొత్తం. ఆ డేటా అంతా కూడా ఇందులోకి మనం సేవ్ చేస్తున్నాం. ఓకే, ఆ సేవ్ చేసిన వాల్యూస్ మొత్తం ఇవి. ఏది, ఇది గ్రీన్లో వచ్చిందా మొత్తం. ఇక్కడికి వెళ్తే మీకు క్లారిటీ కనిపిస్తుంది. ఇది ఫ్రమ్ టు అడ్రస్ మొత్తం వచ్చింది. ఇప్పుడు నాకు ఏమనుకున్నా, హై దిస్ ఇస్ అప్డేటెడ్ వాల్యూ ఉంది కదా, ఇది నాకు డిస్ప్లే చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ. అప్పుడు ఎలా డిస్ప్లే చేస్తారు? ఇప్పుడు ఇది అర్థమైతే మీరు చెప్పగలుగుతారు, లేకపోతే చెప్పలేరు. మీకు స్టిల్ ఇంకా అర్థం కాలేదని అర్థం. శర్వాణి అర్థమవుతుందా, లేకపోతే స్పీడ్గా వెళ్ళిపోతున్నానో చెప్పు, ఇంకా స్లోగా చెప్తా. ఐ నో ఇట్ విల్ టేక్ టైం, నాకు తెలుస్తుంది, ఇట్ విల్ టేక్ టైం. పర్వీన్ మీకు అర్థమవుతుందా, లేకపోతే కష్టంగా ఉందా చాలా? ఇక్కడ ఎక్కడ కూడా నేను టెక్నికల్ టర్మ్స్ అసలు యూజ్ చేయట్లేదు, వెరీ నార్మల్ సింపుల్ లాంగ్వేజ్లో చెప్తున్నా. అర్థమవుతుందా, అర్థం కావడం లేదా? పర్వీన్ ఉన్నావా, నిద్రపోయావా? ఓకే అర్థం కావడం లేదా? ఓకే, ఇది ఎలా అంటే పర్వీన్ మనము ప్రాక్టీస్ చేయాలన్నమాట. ప్రాక్టీస్ చేస్తే మనకి ఇప్పుడు ప్రజెంట్ నేను ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా, ప్రజెంట్ డీబగ్గింగ్ చేస్తున్నా, మళ్ళీ ప్రాబ్లం వస్తుంది, మళ్ళీ నేను డీబగ్గింగ్ చేస్తున్నా, ప్రీవియస్ డేట్ ఏమొస్తుంది, ప్రజెంట్ డేట్ ఏమొస్తుంది, కంపేర్ చేసుకుంటున్నా, మరి ఇష్యూ ఫిక్స్ చేస్తున్నాను కదా. ద సేమ్ వే మీరు కూడా అలానే చేయాలి. అప్పుడే మీకు క్లారిటీగా మీ మైండ్ అనేది థింక్ చేస్తుంది అనమాట. ఓకే, ఇది లోపల ఇలా జరుగుతుంది అన్నట్టు. ఓకే, బట్ నేను ఏది చెప్పాను జస్ట్ కాపీ పే చేశాను అనుకోండి, మీకు ఎప్పటికీ ఏది రాదు. ఓకే, సో వాట్ అబౌట్ లైక్ సాయి కళ్యాణ్, మీకు అర్థమైందా మనం ఏం చెప్తున్నాం అనేది? ఓకే, జస్ట్ ఏం లేదు గైస్, మామూలుగా చెప్తున్నా, అర్థం చేసుకోండి. మనకి లోకల్ స్టేట్లో సెట్ చేస్తున్నాం, లైక్ అప్డేట్ చేస్తున్నాం. లోకల్గా మనం డేటాని అప్డేట్ చేస్తున్నాం. లోకల్గా కాకుండా గ్లోబల్గా మనం డేటా అప్డేట్ చేయాలనుకున్నప్పుడు జస్ట్ డిస్పాచ్ అనేది మాత్రమే యూజ్ చేస్తారు అంతే. ఆ డిస్పాచ్ యూజ్ చేయడం వల్ల దాని లోపల ఉన్న మెథడ్ డైరెక్ట్ రెడ్యూసర్కి వెళ్తుంది. ఆ రెడ్యూసర్ ఏం చేస్తుంది, బేస్డ్ ఆన్ టైప్ని బట్టి ఆ గ్లోబల్ స్టేట్ ఏదైతే స్టేట్ ఉంటుందో దాన్ని అప్డేట్ చేస్తుంది. ఆ అప్డేట్ చేసిన వాల్యూని ఎట్లా తీసుకురావాలి, యూజ్ సెలెక్టర్ అనేది తీసుకొని మనం ఆ డేటాని తెచ్చుకుంటున్నాం. ఓకే, సో నార్మల్గా మనకి అరేని ఎట్లా ట్రైన్ చేస్తాం, ఇప్పుడు అరే ఉంది కదా, దీన్ని ఎట్లా మనం మ్యాప్ చేస్తాం, సేమ్ థింగ్ మనం ఎట్లయితే మనం మ్యాప్ చేసుకున్నామో అలానే మ్యాప్ యూజ్ చేసి
ఇక్కడున్న డేటా మొత్తం కూడా మనం డిస్ప్లే చేస్తాం మనకి ఎక్కడైతే కావాలంటే అక్కడ. అది హెడర్ అవ్వచ్చు, ఫుటర్ అవ్వచ్చు, ఫ్లైర్ సెర్చ్ కావచ్చు, ఎక్కడైనా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది మీకు ఇంకా ఇది సరిపోతే ముందుకెళ్ళచ్చు. ఇంకా ఏదైనా నార్మల్ ఇంకొకటి చిన్న సింపుల్గా తీసుకుందాం. ఏదైనా ఇంకా మీకు ఇష్టమైంది లాగిన్ తీసుకుందాము. చూడండి, జస్ట్ ఒక ఇన్పుట్ టైప్ తీసుకుంటా, ఈక్వల్ టు టెక్స్ట్ క్లోజింగ్. ఇక్కడ రీజన్ ఏమని పెడతా, ఓకే. ద సేమ్ వే ఇంకొకటి పాస్వర్డ్ తీసుకుంటున్నాం. ఫార్మాట్ డాక్యుమెంట్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఒక లోకల్గా స్టేట్ తీసుకున్నాం. స్లోగా అంటే స్లోగా చెప్తాను, ఇంకొకసారి అర్థం చేసుకోండి. ఇక్కడ ఏం తీసుకుంటున్నాం, కాన్స్టెంట్ మీకోసం ఆబ్జెక్ట్ కూడా తీసుకోవట్లేదు, డైరెక్ట్గా తీసుకుంటున్నాను. ఇక్కడ పాస్వర్డ్ ఉంది కదా, పాస్వర్డ్ని సెట్ పాస్వర్డ్, ఓకే. దాని కూడా ఎంటీ పెడుతున్నాం. పర్ఫెక్ట్. దాని తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నా, మారుస్తాను కదా, ఆన్ కోసం ఆన్ చేంజ్ ఈక్వల్ టు హ్యాండిల్ చేంజ్ అని పెడుతున్నాం. హ్యాండిల్ యూజర్ ఏమైనా పెట్టుకోండి, చేంజ్. మరి ఏం చేస్తున్నా, ఆన్ చేంజ్ హ్యాండిల్ పాస్వర్డ్ చేంజ్, ఓకే. సో వాల్యూని ఎట్లా మనం తీసుకుంటున్నాం, ఇక్కడికి వెళ్తున్నాం, మరి ఒక ఫంక్షన్ మెథడ్ తీసుకుంటున్నాం, కరెక్ట్. ఓకే, ప్రతిసారి మనం అప్డేట్ చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది, ఒక ఈవెంట్ అయితే ట్రిగ్గర్ అవుతుంది. ఆ ఈవెంట్ ఎలా తీసుకుంటున్నాం, ఈ విధంగా మనం తీసుకొచ్చుకుంటున్నాం పారామీటర్ లాగా, ఓకే. ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ ఈక్వల్ టు ఈవెంట్ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ, అంతేనా, ఓకే. ఆ వాల్యూ వస్తుంది. ఆ వాల్యూని ఎట్లా చేస్తున్నాం, ఆ సెట్ యూజర్ నేమ్ తీసుకొని ఆ డేట్ ఏదైతే వాల్యూ ఉంటుందో వాల్యూ ఇక్కడ సింపుల్గా పంపిస్తున్నాం. అరే ఇలా ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుందా. దీన్ని ఒక్కసారి మనం చేద్దాం. సో ఏం థింగ్, దీన్ని కాపీ చేస్తున్న టైం తక్కువ ఉంది కాబట్టి మనకి ఇక్కడ పాస్వర్డ్ ఉంది కదా, పాస్వర్డ్ని యాడ్ చేస్తాం. వచ్చిందా యూజర్ ఐడి పాస్వర్డ్. దీన్ని ఏం చేస్తున్నానంటే సింపుల్గా ఆఫ్టర్ సబ్మిషన్ అనమాట, ఓకే. ఇక్కడ ఒక సింపుల్ బటన్ తీసుకున్నాం, సబ్మిట్ ఆర్ లాగిన్ అనుకోండి, లాగిన్ అని పెట్టుకుంటున్నాం. ఇక్కడ ఆన్ క్లిక్, ఎందుకంటే మనం ఒకసారి క్లిక్ చేస్తున్నాం కాబట్టి హ్యాండిల్ సబ్మిట్ లేకపోతే హ్యాండిల్ లాగిన్ అని పెట్టండి. ఇక్కడికి వెళ్ళండి,
ఫంక్షన్ మెథడ్ ఈక్వల్ టు, సో మనం ఏదైతే క్యాప్చర్ చేసుకున్నామో సింపుల్గా అంటే సింపుల్గా కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇలా పెడుతున్నాం. కన్సోల్లోకి వెళ్ళి లాగిన్. పర్వీన్, ఇక్కడ నీకు అర్థమైందా? ఇక్కడికి నీకు కొంచెం అర్థమవుతుందా లేకపోతే క్లారిటీగా అర్థమవుతుంది? ఇప్పుడు చెప్పు. ఇక్కడ వరకు మనం ఇంతవరకు చాలాసార్లు మనం డిస్కస్ చేసుకున్నాం. మన యూజర్ ఐడి, దాని తర్వాత పాస్వర్డ్. నీకు ఇది అర్థమైందా? పర్వీన్ ఓకే, కూల్. శర్వాణి, మీకు అర్థమైందా? అట్లీస్ట్ పర్ఫెక్ట్. మీరు ఒకటి ఉన్నా చాలు. సెట్ పాస్వర్డ్, అది కొంచెం క్లోజ్ చేయండి. ఏది క్లోజ్ చేయాలి? వచ్చిందా శివ? తర్వాత 1 2 3 4 5. ఓకే, బట్ యాజ్ ఆఫ్ నౌ మీరు అర్థం చేసుకుంటే ఇదంతా కూడా మనం లోకల్గా మనము డేటాని స్టోర్ చేస్తున్నాం. ఓకే, బట్ ఇదే సేమ్ ప్రాబ్లమ్ని మనము గ్లోబల్గా స్టేట్ అయితే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. అంటే గ్లోబల్గా స్టేట్ ఉండాలి, ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ ఏదైనా కూడా లోకల్గా ఉండకూడదు, గ్లోబల్గా ఉండాలి. ఓకే, సో డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటా అనేది నాకు లాగిన్లోనే కనిపించాలి, హెడర్లోనే కనిపించాలి, డాష్బోర్డ్లో కనిపించాలి, ఫ్లైట్ సెర్చ్లో కనిపించాలి. ఎక్కడైనా నాకు ఎక్కడైతే ఇష్టమైతే అక్కడ మొత్తం కూడా నాకు కనిపించాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే అనుకోండి. ఇప్పుడు యూజర్ నేమ్ కావాలి, నాకు అవుట్ సైడ్ కావాలి. ఫ్లైట్ సెర్చ్లో చేస్తారా? అవ్వదు. హెడర్లో చేయగలుగుతారా? అవ్వలేరు. మీరు ఎక్కడ ట్రై చేద్దామన్నా అవ్వదు అనమాట. ఎందుకంటే కర్లీ బ్రేసెస్ ఉన్నాయి కదా, ఇక్కడ వరకే డేటా ఉంటుంది. బిహైండ్ ఇది కాకుండా బియాండ్ ఇక్కడ నుంచి ఇంకా వేరే దానికి వెళ్ళిపోవాలి, గ్లోబల్ మొత్తం డేటా సెట్ చేయాలి, తీసుకురావాలి, చేయాలన్నప్పుడు ఏం చేస్తామంటే సెట్ సర్చ్ నేమ్ అనేది కదా, దీని ముందు డిస్పాచ్ అని వస్తారు అంతే. దీని గురించి ఏం థింక్ కూడా చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ డిస్పాచ్ అంతే. ఓకే, ఈ డిస్పాచ్ని ఎలా చేస్తాం? కాన్స్టెంట్ డిస్పాచ్ ఈక్వల్ టు యూజ్ డిస్పాచ్. ఈ విధంగా మనం ఇంపోర్ట్ చేసుకొని ప్రాపర్గా ఇలా రాసుకుంటాం. ఓకే, ఈ డిస్పాచ్ మనం కాల్ చేస్తాం. కాల్ చేసినప్పుడు ఏముంది? సెట్ యూజర్ నేమ్ వాల్యూ ఉంది కదా, ఇది ఇలానే ఉండండి. ఈ సెట్ యూజర్ నేమ్ ఇలా కాకుండా మనం సింపుల్గా సెట్ యూజర్ నేమ్ గ్లోబల్ స్టేట్ అని పెడతాం. ఇక్కడ అప్డేట్ చేస్తున్నాం కదా, ఇది కాకుండా డైరెక్ట్గా ఒక ఫంక్షన్ మెథడ్ ఇట్లా తీసుకొని ఎక్కడైతే స్లైసెస్ ఉంటాయో అక్కడికి వెళ్తాం. రైట్ అండర్స్టాండ్ ఇక్కడ ఏముంది కదా, ఇక్కడ పెట్టుకొని స్టేట్ అంటే ఏది లేదు, మన గ్లోబల్ స్టేట్, తర్వాత యాక్షన్. దట్స్ ఇట్, ఏం చేయట్లేదు. దేర్ ఉండాలి. ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఇఫ్ యాక్షన్ డాట్ టైప్ ట్రిపుల్ ఈక్వల్ టు లాగిన్ ఫామ్. ఎందుకంటే మనం లాగిన్ ఫామే కదా అది. సో మోస్ట్లీ టైప్స్ ఏముంటాయంటే క్యాపిటల్ లెటర్స్లోనే ఉండాలి, స్మాల్ లెటర్స్లో ఎప్పుడు కూడా ఉండకూడదు. ఓకే, దీనికోసం ఏం చేస్తామంటే స్టేట్, ఇది ప్రీవియస్ స్టేట్ డాట్ యూజర్ ఐడి పాస్వర్డ్ కదా, యూజర్ నేమ్ అని తీసుకో యాజ్ ఆఫ్ నౌ ఈక్వల్ టు యాక్షన్ డాట్ పేలోడ్ డాట్ ఇలా తీసుకో.
దీన్ని నువ్వు ఎక్స్పోర్ట్ చేయాలి. ఇక్కడ సేవ్. లాగిన్లోకి వెళ్ళు, దీన్ని ఇంపోర్ట్ చేసుకో. ఓకే, ఇక్కడ వాల్యూ ఉంది కదా, వాల్యూ తర్వాత ఇది ఉంది. ఇక్కడ ఏం చేస్తారంటే టైప్ అని పెట్టండి, లాగిన్ ఫామ్. కాన్సెప్ట్ ఇంపార్టెంట్, కోడ్ సింటాక్స్ అయితే కాదు, ఫార్మాట్. ఓకే, నేను ఇప్పుడు టైప్ ఇదే పెద్ద ఇష్యూ అవుతుంది. దీని ఏం చేద్దామంటే ఓకే, దీన్ని ఇలా ఉంది కదా, జస్ట్ ఆబ్జెక్ట్లో పెడతా. ఆబ్జెక్ట్ లోపల టైప్ అని పెడతా. ఓకే, సో టైప్ ఏముంటుందంటే లాగిన్ ఫామ్ కామా పేలోడ్. ఇక్కడ ఏదైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూని ఇక్కడ పంపిస్తాం. ఇక్కడ ఉంది, ఇక్కడ క్లోజ్ అయింది, ఇక్కడ నేను క్లోజ్ చేయడం మర్చిపోయాను. సేవ్ అండ్ గో హియర్ అండ్ ట్రై టు యాడ్ Shiva 1 2 3 లైక్ దట్. రిడక్స్లోకి వెళ్ళండి, కమిట్ చేస్తే మొత్తం క్లియర్ అవుతాయి అన్నమాట. ఓకే, క్లియర్ అయిన తర్వాత try to understand login. రిడక్స్ సోర్సెస్లోకి వెళ్ళి ఇది ఆన్ చేసుకోండి, లాగిన్ క్లిక్ చేయండి. ఒక్క నిమిషం, మై మిస్టేక్ ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ. ఓకే, నేను క్లిక్ చేస్తున్న ఎప్పుడైతే హ్యాండిల్ సబ్మిట్ ఉందో అక్కడ కాల్ చేయాలి కాబట్టి అక్కడ చేయాలి, బట్ ఇక్కడ చేస్తున్నాను నేను. మై మిస్టేక్. ఇక్కడికి వెళ్తున్నా, ఇక్కడ యాడ్ చేస్తున్నా. ఓకే, సెట్ పాస్వర్డ్ ఉంది కదా, దీన్ని ఇక్కడ యాడ్ చేసి సెట్ యూజర్ నేమ్ అని పెడుతున్నా. ఇక్కడ పేలోడ్ ఉంది కదా, ఈ యూజర్ ఐడి తర్వాత పాస్వర్డ్ అయితే మనం పంపించవచ్చు, బట్ యాజ్ ఆఫ్ నౌ యూజర్ నేమ్ మాత్రం పంపిస్తున్నా. అబ్జర్వ్ చేయండి, చూడాలి అసలు ఏం జరుగుతుంది, మనం ఏం చేస్తున్నాము, ఎందుకు రావట్లేదు ఏంటనేది మనం థింక్ చేయాలన్నమాట. లాగిన్ క్లిక్ చేస్తున్నా, రిడక్స్లోకి వెళ్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ సెట్ యూజర్ నేమ్ గ్లోబల్ స్టేట్ అనేది టైప్ అనేది ఇది. ఓకే, సో పేలోడ్లో ఏముందో మొత్తం చూడండి. సో మనకి టైప్ ఉంది, దాని తర్వాత పేలోడ్ అనేది ఇక్కడ ఉంది. ఓకే, శివాన్ వచ్చిందా, జస్ట్ ప్రెజెంట్ యూజర్ నేమ్ మాత్రం పంపిస్తున్నాను కాబట్టి శివాన్ మాత్రం పంపిస్తున్నాను. స్టేట్లోకి వెళ్దాం, చూడండి ఇక్కడ ఏమైనా అప్డేట్ అయిందా, ఏం అప్డేట్ కాలేదు. డిఫరెన్స్లో చూడండి, స్టేట్స్ ఆర్ ఈక్వల్, ఏం అప్డేట్ కాలేదు. ఎందుకో అప్డేట్ కాలేదంటే ఇక్కడ మీరు ప్రాపర్గా అర్థం చేసుకుంటే, ఇక్కడ యాక్షన్ డాట్ టైప్ ఉంది, లాగిన్ ఫామ్ ఉంది, కరెక్ట్. స్టేట్ డాట్ యూజర్ నేమ్ ఉంది, బట్ టిక్ నేను అసైన్ చేయలేదన్నమాట. ఓకే, దీనికోసం ఏం చేస్తాను, సింపుల్ డీబగ్గర్ పెట్టండి, చూడండి. రోహిత్ తీసుకుంటా, లాగిన్. నెక్స్ట్ ఏం జరిగింది చూడండి, యాక్షన్ డాట్ టైప్. ఓకే, అర్థమైందా ఎక్కడ ఇష్యూ వస్తుందో. యాక్షన్ డాట్ పేలోడ్ అని పంపించాలి, యాక్షన్ డాట్ పేలోడ్ డాట్ టైప్. రిఫ్రెష్ అగైన్ శివ, లాగిన్. మరి నెక్స్ట్ వచ్చిందో లాగిన్ ఫామ్ అనేది. దీనికి ఇక్కడ లాగిన్ ఫామ్ అనేది మ్యాచ్ అయిందా, స్టేట్ డాట్ యూజర్ నేమ్ ఉందా, యాక్షన్ ఉందా, పేలోడ్ ఉందా,
స్టిల్ అండర్స్టాండ్. నెక్స్ట్ వెళ్ళండి. చూడండి ఇక్కడ యాక్షన్ పేలోడ్ మాత్రం పంపిస్తున్నాం కానీ ఎగ్జాక్ట్లీ పేలోడ్ పంపించట్లేదు. మరి అర్థమవుతుందా ఏం చేస్తున్నాను ఏంటనేది? ఇవంతా కూడా డీబగ్గింగ్ అనమాట, ప్రతిది కూడా డీబగ్గింగే. సో మీరు ఎన్నిసార్లు చేస్తే అంత మంచిది. నేను ఎందుకు ఎన్నిసార్లు చేసి చూపిస్తున్నానంటే మీకు ఇంకా అర్థం కావడం కోసం అనమాట. నెక్స్ట్ యాక్షన్ పేలోడ్, దెన్ పేలోడ్ శివ. నెక్స్ట్ ఓకే. సో ఇప్పుడు పేలోడ్ అయితే చేంజ్ అయింది, డేటా కూడా చేంజ్ అయింది. కరెక్ట్. ఎడెక్స్లోకి వెళ్ళండి. చూడండి ఇక్కడ యూజర్ నేమ్ చేంజ్ అయింది. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ చేయాలి గైస్. మీరు ఎన్నిసార్లు చేస్తే అన్నిసార్లు మంచిది. ఓకే, క్లారిటీ వచ్చిందా? సో టైం తీసుకోండి, హరీ బరీ ఏం లేదు. ఐ నో ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. నాకు ఆల్మోస్ట్ 1.5 year టైం పట్టింది. ఇది నాకు అర్థం అవడానికి కోసం, కింద మీద పడి తెలుసుకోవడం కోసం. టైం తీసుకోండి. ఈ వీడియో ఒక్కటికి 4 సార్లు చూడండి. నేను ఎన్నిసార్లు తప్పులు చేశాను, ఎన్నిసార్లు రెక్టిఫై చేశాను, ఎన్నిసార్లు నేను డీబగ్గర్ పెట్టాను, నేను డేటాను ఎట్లా అప్డేట్ చేశాను, గ్లోబల్ స్టేట్ ఎట్లా అప్డేట్ అయ్యింది. మీరు ఎన్నిసార్లు చేస్తారో అంత మంచిది. సో మిస్టేక్లు చేయండి. డైరెక్ట్గా నేను ఏదైతే కాపీ పే చేశానో డైరెక్ట్ అలా చేయకండి. తీసుకోండి, టైం తీసుకోండి, చేయండి. ఓకే, సో క్లోజ్ చేద్దాం. అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఒకసారి, నేను చెప్తా. పర్వీన్, నీకు అర్థమైందా? అది ఏంటంటే నాకు టుమారో ఖచ్చితంగా నాకు నువ్వు చూపించాలన్నమాట. అట్లీస్ట్ లాగిన్ ఫామ్ కాకపోతే సైన్ అప్ ఫామ్ అనేది నాకు క్రియేట్ చేసి చూపించాలి. డే ఆఫ్టర్ టుమారో నాకు ఖచ్చితంగా మండే. పర్ఫెక్ట్, నేను వెయిట్ చేస్తుంటా. సూపర్, అలా ఉండాలి. సరే అయితే అసైన్మెంట్ ట్రై చేయండి, ఒకసారి ట్రై చేయండి. జస్ట్ లాగిన్ ఫామ్ తర్వాత సైన్ అప్ రెండే చాలు, అందుకుమించి ఏమొద్దు నాకు. ఓకే, సో ఈ కోడ్ కావాలంటే మీకు గిటబ్లో నేను పుష్ చేస్తాను. తీసుకొని కావాలంటే డేటాని తీసుకోండి, అబ్జర్వ్ చేయండి, దాని తగ్గట్టుగా చేయండి.